సో ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ అయిన తర్వాత రియల్ ఎస్టేట్ మార్కెట్ ఎట్లా ఉంటుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఇప్పుడు వచ్చిన కొత్త ప్రభుత్వం కేవలం 4-5 నెలలే అయింది కాబట్టి వాళ్ళకి ఇంకా టైం కావాలి. అంతకుముందు మరి జరిగిన విషయాలు ఏమంటే సరిదిద్దుకోవడం కానీ, మరి కొత్త నిర్ణయాలు తీసుకోవడం కానీ, మరి మీద ఎలక్షన్స్ వాళ్ళకి రావడం జరిగింది. సో ఇవన్నీ సెటిల్ అయ్యే పరిస్థితిలో ఉన్నారు ఇంకా కొత్త గవర్నమెంట్ కూడా. సో వాళ్ళు కూడా మనకున్న గత అనుభవం చూస్తే మరి అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్లో ఎలా ఉంటుంది, అంతకుముందు గవర్నమెంట్ టీడీపీ గవర్నమెంట్ ఉంటే అక్కడ బాగుండేది, ఇప్పుడు వీళ్ళు ఎలా అనుకునేటి అటువంటిది దాదాపు దానికన్నా 100 బాగా కాంగ్రెస్ గవర్నమెంట్లో మనం అభివృద్ధి చూసాం. వైఎస్ఆర్ గవర్నమెంట్లో రియల్ ఎస్టేట్ రంగం అసలు అనూహ్య రీతిలో అనుకోని రీతిలో పైకి వెళ్ళిపోయిన సందర్భాలు మనం చూసాం. అట్లనే మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి మళ్ళీ అటువంటి పరిస్థితులే ఉంటాయన్నటువంటి ఆశ మాలో ఉంది. ఎందుకంటే అదే ఆ రోజున ఉన్న లీడర్స్ చాలామంది ఈరోజు కూడా ఉన్నారు. సో వాళ్ళకి చాలామందికి ఇప్పుడు రాజకీయ రంగంలో ఉండేవాళ్ళు నిర్మాణ రంగం నుంచి వెళ్ళే వాళ్ళే చాలామంది ఉన్నారు. కాబట్టి ఇక్కడ కష్టాలు నష్టాలు ఇక్కడ ప్రాబ్లమ్స్ వాళ్ళకు బాగా తెలుసు కాబట్టి ఈ రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తారనేటువంటి నమ్మకం మాలో ఉంది. అండ్ ఇక్కడ కూడా లక్కీగా మన సదరన్ సైడ్ పర్టికులర్గా హైదరాబాద్ సైడ్ కానీ మన తెలుగు రాష్ట్రాలు 2 రాష్ట్రాల్లో జరిగే మోసాలు 2-3% జరగచ్చు, కానీ 90 నుంచి 95 వరకు ఇబ్బంది లేకుండా ఈ రంగం ముందుకెళ్తున్నా అని చెప్పుకోవడంలో ఏమటికేంటి ఆలోచన మనం పడాల్సిన అవసరం లేదు. సార్ మీరు టీబీఎఫ్ ప్రెసిడెంట్గా ఉన్నారు. సో అసలు టీబీఎఫ్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎందుకు స్టార్ట్ అయింది, దానికి అసలు మెయిన్ ఎజెండా, మీ ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఏంటి, ప్లస్ ఎంతమంది బిల్డర్స్ టీబీఎఫ్లో ఉన్నారు? అంటే టీబీఎఫ్ స్టార్ట్ అయిన సందర్భంలో ఆ రోజు చూసుకుంటే అంతకుముందు క్రెడై, అంతకుముందు బిల్డర్స్ ఫోరంగా ఉండేది, క్రెడైగా రూపుదిద్దుకుంది. మరి ఇటువంటి అప్పరడా ఉండేది, అప్పడా నుంచి ట్రెడాకు వచ్చింది, ట్రెడా అయింది, ట్రెడా నుంచి ఇప్పుడు నెరడుకో అయింది. మరి 2006లో ఆ రోజున వచ్చిన 86 జీవో చూసుకుంటే సిటీ నుంచి బయటికి వెళ్ళిపోయి పెద్ద ల్యాండ్స్లో కట్టే వాళ్ళకి దాదాపు 40-50 స్క్వేర్ ఫీట్ పర్ స్క్వేర్ యార్డ్ వచ్చింది. ఎందుకంటే ఎత్తైన భవనాలు ఆకాశహార్మ్యాలు కడుతున్నారు కాబట్టి ఎఫ్ఎస్ఐ అనేది వాళ్ళకి లేదు. బట్ సిటీలో కట్టే చిన్న ప్లాట్లు చిన్న నిర్మాణదారులకి 14 స్క్వేర్ ఫీట్, అంటే డిస్పారిటీ 14 ఎక్కడ 40 ఎక్కడ, 14 ఎక్కడ 30 ఎక్కడ. మరి ఎందుకు ఈ తారతమ్యాలు, ఎందుకు ఈ డిఫరెన్సెస్ అనేటువంటిది, అంటే ఆ ఉద్దేశంతో చిన్న బిల్డర్లకు అంటే అప్పుడు వందల సంఖ్యలో వచ్చేసారు బిల్డర్స్. దీనికి ఒక కొలమానాలు కానీ లైసెన్సులు కానీ లేవు కాబట్టి కొంత ఖాళీగా ఎందుకున్న కన్స్ట్రక్షన్ చేసుకోకూడదు అనే పరిస్థితికి వచ్చిన సందర్భాలు మనం చూసాం. సో రిక్వైర్మెంట్ కూడా అలానే ఉండేది, కట్టిన వాళ్ళు ఎవరూ నష్టపోలేదు దీనిలో. కాబట్టి ప్రతి వాళ్ళు కూడా ఐదరు డాక్టర్లు కానీ అడ్వకేట్లు కానీ చార్టెడ్ అకౌంటెంట్స్ కానీ ఏ రంగంలో ఉన్న వాళ్ళు కూడా నిర్మాణ రంగం వైపు మొగ్గు చూపారు. మీరు అప్పట్లో సత్యసాయి నిగమంలో ఒక ఈవెంట్ కూడా చేసినట్టున్నారు కదా 2006. టీబీఎఫ్ ఎందుకు వచ్చింది అనేది ఆ డిఫరెన్సెస్ని మరి మిగతా వాటిల్లో చూసుకుంటే అప్పటికే ఏ బిల్డర్ అయినా కూడా ముందు చిన్న బిల్డర్గానే స్టార్ట్ అవుతాడు, తర్వాత తన అనుభవంతో తన నైపుణ్యంతో పెద్ద బిల్డర్ అవుతాడు. సో తారతమ్యాలు ఎందుకు, మరి ఇక్కడ ఎందుకు అంత తక్కువ ఉంది అనేటువంటి ఉన్నప్పుడు ఒక వర్గానికి నష్టం జరుగుతున్నదేమో అనే ఉద్దేశంతో నేను ఇంక కొంతమంది మిత్రులు దీని మీద ఉద్యమించాం. ఈ డిఫరెన్సెస్ ఉండకూడదు అని చెప్పి దాదాపు 6 నెలలు రోడ్డు మీద ఉన్నాం. 6 నెలలు ప్రతిరోజు రోడ్డు మీద, అంటే మేము ప్రతి ఆఫీస్కి వెళ్ళడం, గవర్నమెంట్ని కలవడం, సెక్రటరీకి వెళ్ళడం, అసెంబ్లీ జరుగుతుంటే అసెంబ్లీకి వెళ్ళడం, వెళ్ళి ఈ డిఫరెన్సెస్ చెప్పి ఇంత అంటే గవర్నమెంట్ కూడా ఆశ్చర్యపోయింది, అరే మీకు వాళ్ళకు అంత డిస్పారిటీ ఉందా, ఎందుకు ఇంత జరిగింది అని గవర్నమెంట్ కూడా ఆలోచన పడి మరి మేము 86 జీవోకి కోసం ఒక పెద్ద రవీంద్ర భారతిలో ఒక పెద్ద మీటింగ్ కూడా పెట్టాం. ఆ రోజున గ్రేటర్ హైదరాబాద్ బిల్డర్స్ ఫెడరేషన్ అని ఉండేది, ఈ టీబీఎఫ్
గ్రేటర్ హైదరాబాద్ బిల్డర్స్ ఫెడరేషన్ నుంచి ఏపీ బిల్డర్స్ నుంచి రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలంగాణ బిల్డర్స్ ఫెడరేషన్ కింద మారింది, ఇలా మారింది. సో ఈ చిన్న చిన్న ఇప్పుడు ఈ రోజులు వెళ్ళే కొద్దీ విస్తరిస్తూ వస్తున్నది నగరం. ఇటు కుక్కడపల్లి నుంచి మరి చందానగరు, ఆ బిహెచ్ఎల్ అవతల వరకు దాదాపు మెదక్ దాకా వెళ్ళిపోయిన సందర్భం ఇప్పుడు మనం చూస్తున్నాం. ఏ ప్రాంతం చూస్తున్నా అటు ఉప్పల్ అంటే ఉప్పల్లో బోల్డంత ఖాళీ స్థలాలు ఉండేవి. ఇప్పుడు ప్రతి స్థలంలో నిర్మాణం అపార్ట్మెంట్లే అక్కడ. సో నగరం విస్తరిస్తున్నది. సో ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండేవాళ్ళు దాదాపు అసోసియేషన్స్, మాకు చిన్న చిన్న అసోసియేషన్స్ ఉండేవి. ఉప్పల్లో ఒక అసోసియేషన్, కుక్కట్పల్లిలో ఒక అసోసియేషను, మరి ప్రగతి నగర్లో ఒక అసోసియేషన్, ఇలా 7-8 మంది అసోసియేషన్స్ని వాడిని ఒక చోట చేర్చి ఈ డిస్పారిటీ మారాలి. మాకున్న ఈ చిన్న చిన్న బిల్డర్లకు కొంచెం ఇబ్బంది అవుతున్నది కాబట్టి మాకు కూడా అటువంటి సౌలభ్యాలు కావాలి అనేటువంటి విషయాన్ని మా గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళి జియోలో మార్పు తీసుకొని వచ్చాం. 14 స్క్వేర్ ఫీట్ నుంచి 23-24 స్క్వేర్ ఫీట్ దాకా తీసుకెళ్ళగలిగాం. కేవలం ఘనత టీబీఎఫ్కి అయితే చెందుతుంది. సో అప్పుడు ఈ చిన్న బిల్డర్లు అనేవాళ్ళు కనుమరుగు కావాల్సిన పరిస్థితి నుంచి మేము నిలదొక్కోగలము. అప్పుడు ఈ 2006 నుంచి కట్టిన వాళ్ళే దాదాపు సగం మంది ఇప్పుడు పెద్ద బిల్డర్లు అయిపోయారు. గ్రేట్ గ్రేట్ సార్. సో వాళ్ళు కూడా ఎదిగారు. ఓకే. సో రాను ఏంటంటే ఎవరు తక్కువ లేదు. ఎలివేషన్లో చూసుకుంటే ఒకళ్ళ మించి ఒకళ్ళు కడుతున్నారు, క్వాలిటీలో చూసుకుంటే ఒకళ్ళ మించి ఒకళ్ళు కడుతున్నారు. సో పోటీ పెరిగింది. ఎందుకంటే మన నైపుణ్యత చూపించకపోతే మనం సేల్స్ చేసుకోవడం కష్టం. కాబట్టి ఈ రంగంలో మనం ఉందాము, మనం నిలదొక్కోవాలనుకునేవాడు ఏ రోజు మోసం చేసే అవకాశం. ఎవరో వచ్చి ఒక వెంచర్ చేసాడు వెళ్ళిపోయాడు అనుకునే వాళ్ళకి ఒక పెద్ద ఆలోచనలు ఉండవు. వాళ్ళు క్వాలిటీ మీద పెద్దగా కాన్సన్ట్రేట్ చేసే అవకాశం ఉండదు. అలాంటి కొద్దిమంది ఎవరైనా ఉంటే ఏమైనా మోసాలు జరిగాయి. కానీ ఈరోజు కూడా హైదరాబాద్లో మోసాలు అనేవి తక్కువే అని చెప్పి. మొత్తం ఎంతమంది ఉన్నారు సార్ మీ దగ్గర ఇప్పుడు సబ్ బిల్డర్స్ అంతా కలిసి? తెలంగాణ బిల్డర్స్ ఫెడరేషన్లో దాదాపు 800 నుంచి 900 మంది బిల్డర్స్ దాకా ఉన్నాం. ఎందుకంటే మా ఇప్పుడు 6 అసోసియేషన్స్ కలయిక తెలంగాణ బిల్డర్స్ ఫెడరేషన్. ఇటు సిటీ బిల్డర్స్ నుంచి తీసుకుంటే అటు కుక్కటిపల్లి, ప్రగతి నగరు, గ్రేటర్ వెస్ట్ సిటీ బిల్డర్స్ అసోసియేషను, ఇటు మరి సౌత్ జోను, ఈస్ట్ జోను అండ్ ఉప్పల్, ఈ 6-7 అసోసియేషన్ కలయికే ఇప్పుడు ఇది. ప్రతి చోట ఒక 100 నుంచి 150 మంది దాకా ఉన్నారు. దాదాపు 900 నుంచి 900 మంది బిల్డర్ల దాకా ఈ టీబీఎఫ్ గొడుగు కింద అండర్ అంబ్రెల్లా ఆఫ్ టీబీఎఫ్ ఉన్నాం. సో ఎక్కడ ఏ ప్రాబ్లం వచ్చినా కూడా లోకల్ చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే లోకల్ అసోసియేషన్స్ వాళ్ళు రిప్రజెంట్ చేస్తారు. పాలసీ మ్యాటర్స్ ఏమన్నా వస్తే టీబీఎఫ్ టేకప్ చేస్తుంది. గవర్నమెంట్లో విషయాలు గవర్నమెంట్ రిప్రజెంటేషన్ తీసుకెళ్ళాలి. జీవో వచ్చింది, జీవోలో ఏమైనా మార్పులు కావాలి, ఇంకేమైనా ఇబ్బందులు అవుతున్నాయి, కొత్త జీవో మాకు కావాలి, కొత్త రిలీఫ్స్ కావాలి, ఇలాంటి పాలసీ డెసిషన్స్ అన్ని టీబీఎఫ్ టేకప్ చేస్తుంది. సో లాస్ట్ 10 yearsలో మీరు అంటే టీబీఎఫ్ రోల్ ఏమైనా హిస్టారికల్ డిసిషన్స్లో ఉందంటారా? ఖచ్చితంగా అండి. ఇప్పుడు మనకు ఉన్న హైదరాబాద్లో వాతావరణం ఎలా ఉందంటే 3 అసోసియేషన్స్ అంటే ఇటు టీబీఎఫ్ కానీ, అటు నెరడ్కో కానీ, అటు క్రెడే కానీ, లక్కీగా వీ హ్యావ్ 1 forum అగైన్, ఆల్ బిల్డర్స్ అసోసియేషన్ ఫోరం, జాయింట్ యాక్షన్ కమిటీ లాగా చేసుకుంటూ మేము పాలసీ విషయాలు వచ్చేటప్పటికి ఏదైనా ఇబ్బంది వచ్చింది, ఒక జీవో వస్తే దానివల్ల ఏ విధమైన ఇబ్బంది, ఒక మార్పు ఏమైనా జరిగితే దానికి ఎఫెక్ట్ ఎలా అవుతుంది అనేటువంటి ఈ అసోసియేషన్స్ అన్నీ ఒక చోట కూర్చొని మాట్లాడుకొని దాన్ని గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళి ఏమైనా మార్పులు చేర్పులు చేసుకోవాలా, మాకున్న కష్ట నష్టాలు మేము ఎలా తొలగించుకోవాలంటే, లక్కీగా మా మధ్యన పోటీ లేదు, మా మధ్యన శత్రుత్వాలు లేవు. సో ఏ అసోసియేషన్ రెస్పెక్టివ్ అసోసియేషన్స్ వాళ్ళ పరిధిలో చేసుకుంటూ వస్తున్నది. పర్టికులర్గా ఈ చిన్న బిల్డర్ల విషయాల్లో కానీ, మధ్యతరగతి బిల్డర్స్ ఎవరైతే ఉన్నారో, మీడియం హై రైజు, ఇప్పుడు మాలో కూడా హై రైజ్ కట్టి వాళ్ళు బోర్డు ఎంతమంది ఉన్నారు. సో ఏ ప్రాబ్లంనైనా ఇష్యూ వస్తే పాలసీ ఇష్యూస్ మేము గవర్నమెంట్ దృష్టికి తీసుకొని వెళ్ళి దీనివల్ల ఈ విధంగా ఇబ్బంది అవుతున్నదని చెప్పి మార్పు చేసుకొని రావడానికి, అసలు జీవోనే మార్పు చేసుకొచ్చిన కనుక టీబీఎఫ్కి ఉంది.
కాబట్టి అంటే అప్పుడు గవర్నమెంట్ కూడా ఆలోచన ఆ విధంగా ఉండేది. అరే వీళ్ళకెందుకు అన్యాయం జరగాలి, ఎస్ మనం వీళ్ళకు కూడా న్యాయం చేయాలి అనేటువంటి ఆలోచన ధోరణి గవర్నమెంట్లో కూడా ఉన్నాయి. మరి పక్క ఇంకొక గవర్నమెంట్ తీసుకుంటే 6-7 జీవోలు ఒకటే ఏకకాలంలో ఒకటే రోజు ఇచ్చారు. మరి ఇప్పుడు కొత్త గవర్నమెంట్ కూడా వినూత్న రీతిలో బాగా నిర్ణయాలు తీసుకుంటున్నటువంటి ఆశమాలే ఉంది. ఎందుకంటే మేము గత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూసాము. ఏ విధంగా అసలు రియల్ ఎస్టేట్ రంగానికి ఊపందుకున్న గవర్నమెంటే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్. మరి ఖచ్చితంగా ఇప్పుడున్న గవర్నమెంట్ కూడా దీన్ని పైకి తీసుకెళ్తుందనే ఉద్దేశంతో మేము ఎదురు చూస్తూ ఉన్నాం. గవర్నమెంట్ సెటిల్ కావాలి. వెంటనే ఇంకొక 2 నెలల్లో ఈ ఎలక్షన్స్ అయిపోగానే మళ్ళీ యథాస్థితికి వచ్చి మా నిర్మాణ రంగం కూడా ఊపందుకుంటుంది. కోవిడ్ విషయంలో మీరు కోవిడ్ చూసుకుంటూ వస్తే కోవిడ్ టైంలో దాదాపు ఇక్కడ కార్మికులందరూ ప్రతి వాళ్ళు సొంత ఇంటికి వెళ్ళిపోవాలి, మన ప్రాణాలు ఉంటాయో లేవో, ఏమైనా జరిగితే మన సొంత ప్రాంతాల్లోనే జరుగుతుందిలే అనేటువంటి ఆలోచనలోకి వచ్చేసారు అందరూ. ఇక్కడి నుంచి వెళ్ళాలి అంటే లక్షల మంది ఇక్కడి నుంచి విడిపోయారు. అంటే ఆ రోజున మాకు ఆశ్చర్యం వేసింది. మా దగ్గర ఇంత నగరం అంతా విస్తరించింది కాబట్టి నిర్మాణ రంగం ఎంతమంది ఎక్కడెక్కడ పనిచేస్తున్నారో తెలియదు మాకు. మరి అందరినీ పంపించాలనుకున్నప్పుడు గవర్నమెంట్కి పెద్ద టాస్క్ అయిపోయింది. రైళ్ళు స్పెషల్ రైల్స్ వేయాల్సి వచ్చేది, లేకుంటే ఇట్లా బస్సులు అరేంజ్ చేసి మేము బయటికి పంపించాల్సి వచ్చింది. కొన్ని లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్నది ఈ రంగం. సో మేము బాగుపడడం కాకుండా కొన్ని లక్షల మందికి జీవనోపాధి కూడా కలిగిస్తున్నాం అనేటువంటి ఆశ, ఆనందం నిర్మాణదారుల్లో ఇప్పుడు ఉంది. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించి సంపూర్ణ విషయాల్ని మా ప్రేక్షకులు అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఫ్రెండ్స్, టీబీఎఫ్ అధ్యక్షుడు ప్రభాకర్ రావు గారు తన విలువైన సమయాన్ని కేటాయించి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించి అనేక విషయాలను అందించారు. మరొక ఎపిసోడ్లో మరిన్ని విషయాలను ఆయన నుంచి అడిగి తెలుసుకుందాం.